మూలకాల వర్గీకరణ. టుడే టాపిక్ మూలకాల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ఆవర్తన ధర్మాలు. మూలకాల వర్గీకరణ, ఆవర్తన ధర్మాలు, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ ప్రాపర్టీస్. పీరియాడిక్ ప్రాపర్టీస్. టుడే టాపిక్ మూలకాల వర్గీకరణ. మూలకాల వర్గీకరణ, మూలకాల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఏ సబ్జెక్టుకైనా ఒక వర్గీకరణ అని ఉంటుంది. అది ఫస్ట్ అది వినాలి. అది కెమిస్ట్రీకి వర్గీకరణ ఈ టాపిక్లో మనం ఏ విధంగా జరిగింది, కెమిస్ట్రీ వర్గీకరణ, మూలకాల వర్గీకరణ ఏ విధంగా జరిగింది, సో మూలకాలను ఏ విధంగా క్లాసిఫై చేశారు. చిన్న అంశం ఇది, కానీ దాని మీదనే మొత్తం కెమిస్ట్రీ అంతా ఆధారపడ్డది. ఇప్పుడు కెమిస్ట్రీ కనబడుతుంది, కానీ దాని యొక్క పునాది బేస్ ఈ టాపిక్ చెప్తుంది. మూలకాల వర్గీకరణ. ఏ బిల్డింగ్ కనబడుతుంది, కానీ దాని యొక్క ఫౌండేషన్ చూడరు ఎవరు. ఫౌండేషన్ గట్టిగుంటేనే కదా పైన గట్టిగుండేది. వర్గీకరణ తెలవాలి ఫస్ట్. ఆ వర్గీకరణలో ఉన్నటువంటి అంశాలు ఏ విధంగా వర్గీకరణ చేశారు, ఎవరు చేసినారు. ఒకవేళ టాపిక్లకు అలా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, వస్తే మనం చేయగలగాలంటే ఇది వినాలి. ఓకే. ఒకటే ఎవరైనా సక్సెస్ కావాలంటే, ఏ ఉద్యోగం రావాలంటే పూర్తిగా క్లాస్లో అన్నీ వినాలి. విన్నట్లయితే వాళ్ళు సక్సెస్ అవుతారు. అది ఏదైనా కానివ్వండి, వినుకుంటూ వెళ్ళాలి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ అడుగుతున్నాడు ఒకసారి, ఇంపార్టెంట్ కాంది అడుగుతున్నాడు. మరి కానప్పుడు అది అడిగినప్పుడు అది తెలవాలి కదా మనకు. అందుకే ఓపిక చేసుకొని ఏం చేయాలి మిత్రులారా, మంచిగా వినాలి. ప్రస్తుతం మనకున్న మూలకాలు ఎన్ని ఉన్నాయంటే 118 మూలకాలు ఉన్నాయి. ఎన్ని మూలకాలు ఉన్నాయి? 118 ఎలిమెంట్స్ నోన్ టుడే. 118 మూలకాలు ఉన్నాయి. సార్ ఇవన్నీ గుర్తుపెట్టుకున్నా అవసరం లేదు. ముఖ్యంగా ఒక 30 మూలకాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అవి ఉపయోగపరమైన మూలకాలు. అవే జనరల్ సైన్స్లో వచ్చేటువంటి, జనరల్ సైన్స్ కెమిస్ట్రీలో వచ్చే క్వశ్చన్స్. ఈడ కెమిస్ట్రీలో 118 మూలకాలు ఉన్నాయి. ఆ 118 మూలకాలను విడివిడిగా అధ్యయనం చేయడం చాలా కష్టం. వాటిని సులభంగా అధ్యయనం చేయాలంటే ఒక పట్టిక అవసరం, ఒక టేబుల్ అవసరం. ఆ టేబుల్ని ఎట్లా అరేంజ్ చేశారు, అది ఏ విధంగా అరేంజ్ చేశారు, అది ఈ మూలకాల వర్గీకరణ చెప్పడం జరుగుతుంది. ఒక వ్యక్తి డెవలప్ కావాలంటే టైం టేబుల్ ఉండాలి. టేబుల్ ఉండద్దా? టైం టేబుల్ మీకు ఎందరికీ టైం టేబుల్ ఉన్నదో తెలియదు. ఒక టీచర్కు టైం టేబుల్ ఉంటుంది. ఏ టైంకి ఎక్కడ క్లాస్ చెప్పాలి, ఎన్ని గంటలు చెప్పాలి. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, నాకు టైం టేబుల్ ఉంటే టైం టేబుల్ ప్రకారం చెప్తున్నా. అదే టైం టేబుల్ లేకపోతే మీకు క్లాస్ ఎట్లా చెప్తాను? టైం టేబుల్ ప్రకారం ఎవరికైనా ఒక టైం టేబుల్ ఉండాలి. ఏ పిఎం అయినా, సీఎం అయినా, అది ఏ వ్యక్తి అయినా కానీ మనకి టైం టేబుల్ ఉండాలి. టైం టేబుల్ ప్రకారమే నడవాలి. మరి ఇప్పుడు మీరు చెప్పే చదువులు, మీరు చదువుకునేటువంటి సబ్జెక్టు కూడా టైం టేబుల్ ప్రకారం చదవాలి. ఎవరు పిలిస్తే వాళ్ళు ఎమ్మడ పోవడం పోతే ఇవన్నిటిని ఇప్పుడు చూడండి. ఇప్పుడు నువ్వు ఎందుకంటే ఒక టైం కమిట్మెంట్ ఉండాలి కానీ, లేదు టైం లేదని చెప్పాలి. నువ్వు క్లాస్ వింటున్నావు, ఎవరైనా అడిగారు, అది ఇటు పోతుందా అండి అంటే, నో ఈ టైంకి నాకు పలానా పని ఉంది, ఆ పనికి ఆ టైంలో నేను రాను అని చెప్పాలి. అట్లాంటప్పుడు నువ్వు డెవలప్ అవుతారు. ఇది మెయిన్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. మనిషి టైం కమిట్మెంట్ ఉండకపోతే డెవలప్ కాలేము. ఇక్కడ కూడా అంటే దాని టైం టేబుల్ ఎంత ముఖ్యమో, ఈ మూలకాల వర్గీకరణ కూడా ఒక టేబుల్. మూలకాల వర్గీకరణ పీరియాడిక్ టేబుల్. దీన్ని పీరియాడిక్ టేబుల్ అంటారు. విడివిడిగా అధ్యయనం చేయడం చాలా కష్టం. వీటి సులభంగా అధ్యయనం చేయడం ఒక టేబుల్ అవసరం. ఒక టేబుల్ ప్రకారం అర్థం చేసుకోవాలి. ఒక టేబుల్ ఉండాలి. ఆ టేబుల్ వర్గీకరణ చేసింది ఎవరు, ఆ టేబుల్ నిర్మించింది ఎవరు అంటే, ఇక్కడ చూడండి, మొదట మూలకాల వర్గీకరణ చేసిన వారు డాబరైనర్. ఎవరండి? డాబరైనర్. మొదట మూలకాల వర్గీకరణ చేసిన వారు డాబరైనర్. 1817 సంవత్సరంలో మూలకాల వర్గీకరణ చేసినారు. ఈ ఇయర్ తోటి పెద్ద పనేం లేదు. ఇతను మొదట ఒక 3 మూలకాలను, సమాన ధర్మం గల 3 మూలకాలను గుర్తించినాడు. ఆ 3 మూలకాలను గుర్తించడం వల్ల ఇతని సిద్ధాంతాన్ని ఏమంటారంటే త్రిక సిద్ధాంతం అంటారు. త్రిక సిద్ధాంతం, ట్రయాడ్స్ థియరీ, త్రిక సిద్ధాంతం అంటారు. త్రిక సిద్ధాంతం ఇంగ్లీష్లో ఏమంటారు? ట్రయాడ్స్ థియరీ అంటారు. ట్రయాడ్స్ థియరీ. త్రిక సిద్ధాంతం ఇది అడుగుతాడు క్వశ్చన్.
మొదట మూలకాల వర్గీకరణ చేసిన వారు ఎవరు అని అంటారు. ఎవరు? డాబరైనర్. ఇతను ఏ సిద్ధాంతం రాసినాడంటారు? త్రిక సిద్ధాంతం. చూసినాం ఎంత ఈజీగా అయిపోయిందో. త్రిక సిద్ధాంతం. త్రిక సిద్ధాంతం రాసిన వారు ఎవరు? డాబరైనర్. మరి ఏ మూడు మూలకాలు సమాన ధర్మం గల మూలకాలను గుర్తించినాడు? ఒకటి లిథియం, సోడియం, పొటాషియం. ఒక త్రికం. ఈ మూడిటికి సమాన ధర్మాలు ఉంటాయి. లిథియం, సోడియం, పొటాషియం. 2 సల్ఫర్, సెలీనియం, టెలూరియం. సల్ఫర్, సెలీనియం, టెలూరియం ఇదొక త్రికం. నెక్స్ట్ 3 క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇదొక త్రికం. క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇదొక త్రికం. 4 ఐరన్, కోబాల్ట్, నికెల్. ఐరన్, కోబాల్ట్, నికెల్ ఇదొక త్రికం. అంటే మూడు మూలకాలు సమాన ధర్మం గల మూడు మూలకాలను గుర్తించినాడు కావున ఇతని సిద్ధాంతాన్ని ఏమంటారండి? త్రిక సిద్ధాంతం అంటారు. ఒక త్రికం లిథియం, సోడియం, పొటాషియం, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఐరన్, కోబాల్ట్, నికెల్. సమాన ధర్మాలు ఉంటాయి వీటికి. ఇతని రాసిన సిద్ధాంతం పేరు త్రిక సిద్ధాంతం. మొన్న లాస్ట్ టైం ఒక క్వశ్చన్ వచ్చింది. ఈ కింది వాన్లో ఫెర్రో అయస్కాంత మూలకాలు ఐరన్, కోబాల్ట్, నికెల్ అనేటివి ఏంటంటే ఫెర్రో అయస్కాంత మూలకాలు. ఫెర్రో అయస్కాంత మూలకాలు, ఫెర్రోమాగ్నెటిక్ ఎలిమెంట్స్. ఫెర్రో అయస్కాంత మూలకాలు ఐరన్ పెట్టినట్టయితే బలంగా లాక్కుంటాయి. మ్యాగ్నెటిక్ తోటి బలంగా లాక్కుంటాయి. మ్యాగ్నెటిక్తో బలంగా లాక్కుంటాయి. ఫెర్రో అయస్కాంత మూలకాలు వీటిని ఐరన్, కోబాల్ట్, నికెల్. అది విన్నట్లయితే పిల్లలు మంచిగా విన్నట్లయితే వాళ్ళు ఈజీగా పెట్టేశారు. ఓహో, ఐరన్, కోబాల్ట్, నికెలా? ఐరన్, కోబాల్ట్, నికెల్ ఫెర్రో అయస్కాంత మూలకాలు. ఇతని సిద్ధాంతాన్ని, డాబరైనర్ సిద్ధాంతాన్ని త్రిక సిద్ధాంతం అంటారు. ఇతని త్రికాలు. మరి మూడు మూలకాలు గుర్తిస్తే అయిపోయిందా? 118 మూలకాలకు 118 మూలకాలు, 3 మూలకాలు. ఎస్, మొదటివాడు కెమిస్ట్రీని పునాది మూలకాల వర్గీకరణ కావాలి, కెమిస్ట్రీకి వర్గీకరణ కావాలని మొదట గుర్తించిన వాడు. చాలా గొప్పవాడు, శాస్త్రవేత్త. రైట్. ఇతని తర్వాత వచ్చిన శాస్త్రవేత్త రెండవ శాస్త్రవేత్త అయినటువంటి మూలకాల వర్గీకరణకు వచ్చిన శాస్త్రవేత్త రెండవ వారు న్యూల్యాండ్. రెండవ వారు ఎవరు? న్యూల్యాండ్. 1863 సంవత్సరంలో ఇతను 8 మూలకాలను అరేంజ్ చేసినాడు. ఇతని సిద్ధాంతాన్ని ఏమంటారంటే అష్టక సిద్ధాంతం అంటారు. అష్టక సిద్ధాంతం అంటారు. ఆక్టావేస్. అష్టక సిద్ధాంతాన్ని ఇచ్చిన వారెవరు? ఆక్టావేస్ థియరీస్. అష్టక సిద్ధాంతాన్ని ఇచ్చింది న్యూల్యాండ్. డాబరైనర్ తర్వాత వచ్చిన రెండవ శాస్త్రవేత్త న్యూల్యాండ్. డాబరైనర్ త్రిక సిద్ధాంతం, న్యూల్యాండ్ అష్టక సిద్ధాంతం. రేపు వచ్చిన ఎగ్జామ్లో మనిషి మెదడు ఏదింటే అది గుర్తుపెట్టుకుంటుంది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అడ్డమైన విషయాలు చెప్పకుండా వింటుంది. అది పనికొచ్చే విషయాలు అసలు బ్రెయిన్ తీసుకోదు. అందుకు జాగ్రత్తగా ఉండాలి సుమా. జాగ్రత్తగా. మీరు రోడ్డు పండు పోతున్నారు, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడిన గుర్తుంటాయి పొద్దున్న దాకా కానీ చదువు చెప్పిందే గుర్తుండదు. అంటే చూడండి, వాటి మీద ఇంట్రెస్ట్ పెట్టకండి. అవి పనికిరాని మాటలు అవి. ఇది పనికొచ్చేది కావున ఇంట్రెస్ట్ పెడితే అప్పుడు అది లోపలికి సేవ్ అయిపోతుంది, పర్మనెంట్గా సేవ్ అయిపోతుంది. ఓకే, పర్మనెంట్గా సేవ్ అవుతుంది. ఇంట్రెస్ట్ పెట్టాలి. మరి నాకెందుకు గుర్తుందంటే నేను ఇంట్రెస్ట్ పెట్టాను. మరి మీరు కూడా పెట్టాలి. అన్ని సబ్జెక్టుల పైన పెట్టాలి. ఉద్యోగం రావాలని అనలే. అత్తదంటావా అంటే పైన తదస్తు దేవతలు ఉంటారట.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏది చదివినా ఏం చేసినా పాజిటివ్గా చేయాలి, నెగిటివ్గా చేయొద్దు. ఎడ్యుకేషన్ అంటేనే పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్లో ఉండదు. నెగిటివ్ ధోరణి ఉండదు ఎప్పుడు ఎడ్యుకేషన్లో, నెగిటివ్ ధోరణి ఉండదు. ఏది చేయాలన్నా చదివే అవసరం కదా, కావున పాజిటివ్గా ఉండండి. వచ్చిందని చెప్పుకోండి ఉద్యోగం. న్యూల్యాండ్ అష్టక సిద్ధాంతం ఆక్టావేస్ 8 మూలకాలు అమర్చినాడు. ఎట్లా అంటే చెప్తాను నీకు ఇది కూడా. లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, ఇట్లా వరుసగా 8 మూలకాలు అమర్చినాం. 1 2 3 4 5 6 7 7 మూలకాలు రైలుగా ఉన్నాయి. 8వ మూలకం మొదటి మూలక ధర్మాన్ని పోలి ఉంటుంది. చూడండి, వరుసగా 7 ఎలిమెంట్స్ అరేంజ్ చేస్తే 8వ మూలకం మొదటి మూలక ధర్మాన్ని పోలి ఉంటుంది. అందుకే దీని సిద్ధాంతాన్ని ఏమంటారంటే అష్టక సిద్ధాంతం అంటారు. అష్టక సిద్ధాంతం అంటారు. దు అరేంజ్ ద 7 elements. 8 elements is resemble with first element. 8th element. ఇంత 8 ఎలిమెంట్స్ ఎవరు ఇవ్వరు ఎగ్జామ్లో. ఓన్లీ ఇచ్చేది న్యూల్యాండ్ సిద్ధాంతం, అష్టక సిద్ధాంతం ఎవరిది? గంతే క్వశ్చన్. 8 అంత ఇస్తారా సార్? అక్కడ జడవాయు రాయలేదు సార్ అని కొంత కెమిస్ట్రీ సైన్స్ వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. అక్కడ ఉంటుంది ఫ్లోరిన్ తర్వాత నియాన్ రాయలేదు సార్ అని అంటారు చాలామంది. అప్పటికి కనుగొనలేదు, అందుకే అది దొరకలేదు ఆయనకు, లేదు అప్పటికి అవైలబుల్ లేదు. ఓకేనా? సైన్స్ వాళ్ళకి వస్తుందా డౌటు, అది ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళకి రాదు. అందుకే చూడండి అన్ని సబ్జెక్ట్ మీదే డౌట్ వస్తుంది, అన్ని డౌట్లు నచ్చేది. అందుకే డౌట్ ఇక్కడ పెద్దగా ఏం లేదు, చిన్నగా ఉంది. అందుకే ఇప్పుడు చూడండి ఆర్ట్స్ వాళ్ళు మంచిగా చదువుకు రోహో అష్టక సిద్ధాంతమా ఇది అవసరం లేదన్న. మరి గిన్ని మూలకాలు ఇస్తారా ఏమైనా ఎగ్జామ్లో? ఇన్ని ఇస్తారా? ఇవ్వరు. ఓకే, అష్టక సిద్ధాంతం ఎవరిది? న్యూల్యాండ్. ఇది చెప్పకపోతే ఏంటంటే పిల్లలకు డౌట్ ఉంటాయి, అయ్యో సార్ చెప్పలేదని. 7 మూలకాలు అమర్స్తే 8వ మూలకం మొదటి మూలక ధర్మాన్ని పోలి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అష్టక సిద్ధాంతం న్యూల్యాండ్, త్రిక సిద్ధాంతం డాబరైనర్. మూడవది మెండలీఫ్. 1869 సంవత్సరంలో ఉన్నటువంటి ఈయన ఒక రష్యన్ శాస్త్రవేత్త. ఏ శాస్త్రవేత్త? ఒక రష్యా శాస్త్రవేత్త, రష్యన్ మెండలీఫ్. ఆవర్తన ధర్మం దగ్గరికి వస్తుంది, జాగ్రత్త. కొంచెం అంత ఇంట్రెస్ట్ పెట్టాలి, మనం లోపలికి వెళ్ళిపోతున్నాం. ఆవర్తన ధర్మం, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే పీరియాడిక్ ప్రాపర్టీ అంటారు. పీరియాడిక్ ప్రాపర్టీ, ఆవర్తన ధర్మం. మూలకాల వర్గీకరణకు తీసుకున్న అంశం ఏంటిదంటే పరమాణు భారం తీసుకొని మూలకాల వర్గీకరణ చేసినాడు. పరమాణు భారం, అటామిక్ వెయిట్. మూలకాల వర్గీకరణ తీసుకున్న అంశం పరమాణు భారంతో మూలకాల వర్గీకరణ చేసినాడు. అడిగేది చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇక్కడ మీరు మాకు ఆఫ్లైన్లో ఉన్నట్లయితే ఇంకా ఇంత స్ట్రెస్ చేసి చెప్పాం. డాబరైనర్, త్రిక సిద్ధాంతం. ఇది త్రిక సిద్ధాంతం ఇంపార్టెంట్ అనేది అంటే మేము ఇంట్రెస్ట్ తీసుకొస్తున్నాం. మేము న్యూల్యాండ్ అష్టక సిద్ధాంతం, న్యూల్యాండ్ అష్టక సిద్ధాంతం. మెండలీఫ్ రష్యన్ శాస్త్రవేత్త. ఆవర్తన ధర్మం పీరియాడిక్ ప్రాపర్టీ దేని తీసుకొని మూలకాల వర్గీకరణ చేసినాడు అంటే పరమాణు భారం తీసుకొని చేసినాడు. చాలా ఇంపార్టెంట్ ఇది మూలకాల వర్గీకరణ. మూలకాల ధర్మాలు దేనితో మారుతుంటాయి అంటే పరమాణు భారంతో మారుతుంటాయి. పరమాణు భారం మూలకాల భౌతిక రసాయన ధర్మాలు, వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయం. ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ది పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ దర్ అటామిక్ వెయిట్. మూలకాల ధర్మాలు దేనితోటి మారుతుంటాయి అంటే అటామిక్ వెయిట్ తోటి మారుతాయట. అంటే మూలకాల ధర్మాలు పరమాణు భారంతో మారుతున్నాయి. దాని ఆవర్తన ధర్మం ఏంటిది? పరమాణు భారం. రేపు అడిగేది ఎగ్జామ్లో వచ్చేది ఇదే క్వశ్చన్. దేనితోటి మారుతుంటాయి ఆవర్తన ధర్మం? మెండలీఫ్ ఆవర్తన ధర్మం ఏంటిదని అడుగుతాడు. పరమాణు భారం. ఏ దేశస్థుడు? రష్యన్ దేశస్థుడు అయినటువంటి మెండలీఫ్ ఆవర్తన ధర్మం అంటే పరమాణు భారం.
పరమాణు భారం. పరమాణు భారంతో చిన్న ఆవర్తన పట్టిక నిర్మించినాడు. షార్ట్ పీరియడ్ టేబుల్. చిన్న ఆవర్తన పట్టిక నిర్మించినాడు. 63 మూలకాలను అమర్చినాడు. 63 ఎలిమెంట్స్ అరేంజ్ చేశాడు. 63 ఎలిమెంట్స్ అరేంజ్ చేశాడు. 63 మూలకాలను అమర్చినాడు. 63 మూలకాలు, 63 ఎలిమెంట్స్ ఈజ్ అరేంజ్డ్. ఓకే. 7 పీరియడ్లు 8 గ్రూపులను అమర్చినాడు. 8 గ్రూపులను అమర్చినాడు. 7 పీరియడ్లు 8 గ్రూపులు చెప్తాను, లోపల వస్తుంది. గ్రూపులు ఏంది, పీరియడ్లు అనే సంగతి లోపల వస్తుంది. ఎస్, ఎడ్యుకేషన్లో ఉండేది వెనక వస్తుంది. 7 పీరియడ్లు 8 గ్రూపులు అమర్చినాడు. ఇతని ఆవర్తన పట్టికలో జడవాయులు లేవు, అప్పటికి కనుగొనలేదు, కానీ ఖాళీ ప్రదేశం ఇచ్చినాడు. అబ్బా, ఎంత గొప్ప మేధావండి, మంచిగా వినాలి వీటిని. ఎవరి ఆవర్తన పట్టికలో జడవాయులు లేవు, ఇప్పటి వరకు ఎవరి దాంట్లో కూడా లేవు. దీర్ఘ సిద్ధాంతాలు లేవు, అష్టక సిద్ధాంతాలు లేవు. మెండలీఫ్లో ఆవర్తన పట్టిక ఇచ్చాడు, షార్ట్ పీరియడ్ టేబుల్, చిన్న ఆవర్తన పట్టిక ఇచ్చినాడు, జడవాయులు లేవు, అప్పటికి కనుగొనలేదు. ఆలస్యంగా కనుగొన్న మూలకాలు ఎవరంటే జడవాయులు. జడవాయులు ఆలస్యంగా. ఇనట్ గ్యాసెస్ ఆర్ లేట్లీ డిస్కవర్డ్. ఓకే. ఇది ఆవర్తన ధర్మం ఏంటిది, పరమాణు భారం. అది మెయిన్ ఇంపార్టెంట్. రేపు అడిగింది అనుకోండి, మెండలీఫ్ ఆవర్తన ధర్మం ఏంటిది, పరమాణు భారం. పీరియాడిక్ ప్రాపర్టీ, పీరియాడిక్ లా. నెక్స్ట్ 4వ శాస్త్రవేత్త దగ్గరికి వస్తుంది, మోస్లే శాస్త్రవేత్త యొక్క ఆవర్తన ధర్మం పీరియాడిక్ ప్రాపర్టీ, పరమాణు సంఖ్య అటామిక్ నంబర్ తోటి మూలకాల వర్గీకరణ చేసినాడు. పరమాణు సంఖ్య అటామిక్ నంబర్ తోటి మూలకాల వర్గీకరణ చేసినాడు. చాలా గొప్ప శాస్త్రవేత్త. పరమాణు సంఖ్య తీసుకొని మూలకాల వర్గీకరణ చేసినాడు. పరమాణు సంఖ్య, పరమాణు భారం మెండలీఫ్. పరమాణు సంఖ్య దాదాపు ఈయన ఒక 60% సక్సెస్ అయినట్లయితే ఈయన ఒక 90% సక్సెస్ అయ్యాడు. 90% సక్సెస్ అయ్యాడు మోస్ట్లీ. ఇతని కన్నా ఇంకా కరెక్ట్ అయిన అంశం ఇంకా అని తీసుకుంటే నీల్స్ బోర్ ఆధునిక ఆవర్తన ధర్మం మోడ్రన్ పీరియాడిక్ లా ఆధునిక ఆవర్తన ధర్మం. ఎలక్ట్రాన్ విన్యాసం, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. ఒకవేళ ఇక్కడి వరకు ఇవ్వకపోతే ఆధునిక ఆవర్తన ధర్మాన్ని ఈయనకే కింద మోస్ట్లే కింద చేసిన పరమాణు సంఖ్యను పెట్టండి. ఆధునిక ఆవర్తన ధర్మం 100% సక్సెస్. 100%. ఎవరు, నీల్స్ బోర్. 100% సక్సెస్. ఒకవేళ ఇక్కడ ఇవ్వలేదు, ఇక్కడ దాకా రాలేదు, ఇంకా వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఇంకా చాలా వెనుకబడి ఉన్నారనుకోండి, అది ఎక్కడి వరకు తీసుకోండి, ఆధునిక ఆవర్తన ధర్మం పరమాణు సంఖ్య కాడికి తీసుకోండి, అటామిక్ నెంబర్ వరకే. అంటే చూడండి, ఇగో మూలకాల వర్గీకరణ చేసిన వాళ్ళు వీళ్ళు 100% సక్సెస్ అయ్యాడు. ఎవరు, నీల్స్ బోర్ సక్సెస్ అయ్యాడు. నీల్స్ బోర్ వరకు ఇవ్వకపోతే మోస్ట్లీ వరకే తీసుకోండి. అప్డేట్ ప్రకారం 100% ఇది 100%. డాబరైనర్ తిరగ సిద్ధాంతం, న్యూల్యాండ్ అష్టక సిద్ధాంతం, మెండలీఫ్ ఆవర్తన ధర్మం పరమాణు భారం, మోస్లే పరమాణు సంఖ్య, నీల్స్ బోర్ ఎలక్ట్రాన్ విన్యాసం. 5 శాస్త్రవేత్తలను గుర్తుపెట్టుకోకపోతే మనం ఇక డాబరైనర్ త్రిక సిద్ధాంతం, న్యూల్యాండ్ అష్టక సిద్ధాంతం, మెండలీఫ్ పరమాణు భారం, మోస్లే పరమాణు సంఖ్య, నీల్స్ బోర్ ఎలక్ట్రాన్ విన్యాసం. అంటే ఆవర్తన పట్టిక నిర్మాణానికి ప్రధానమైనటువంటి ధర్మం ఏంటిదంటే ఎలక్ట్రాన్ విన్యాసం. పరమాణు సంఖ్య కంటే పర్ఫెక్ట్గా ఎలక్ట్రాన్ విన్యాసం పర్ఫెక్ట్. అంటే ఎలక్ట్రాన్ విన్యాసం కంటే ఇక మించింది ఏం లేదు. ఇక ఒక మూలక ధర్మం ఎలక్ట్రాన్ విన్యాసంతో మారుతుంది. లేదు అక్కడ దాకా ఇవ్వలేదు, పరమాణు సంఖ్య ఓకే. పరమాణు సంఖ్య 90% అంటే దానికన్నా ఇంకా 100% ఇక ఎలక్ట్రాన్ విన్యాసం.
ఓకే, ఇప్పుడు ఆ పట్టిక ఏందో చూద్దాం ఒకసారి. ఆ పట్టిక నుంచి మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇక అక్కడ క్వశ్చన్ స్టార్ట్. ఒకవేళ ఇక్కడ ఒకటి అడగడానికి ఆస్కారం ఉంది. డాబరైనర్, న్యూల్యాండ్, మెండలీఫ్, మోస్లే, నీల్స్ బోర్. జాగ్రత్త సుమ, ఇదొక పాయింట్. ఆధునిక ఆవర్తన పట్టిక మోడ్రన్ పీరియాడిక్ టేబుల్. ఆధునిక ఆవర్తన పట్టిక. ఓకే, ఒక పీరియాడిక్ టేబుల్, లాంగ్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ చూసినప్పుడు ఈ లాంగ్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్లో 18 గ్రూపులు ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 18 గ్రూపులు ఉంటాయి. నిలువు వరుసలు 18 ఉంటాయి. మరి అడ్డు వరుసలు ఎన్ని ఉన్నాయి? పీరియడ్లు ఎన్ని ఉన్నాయంటే 7 పీరియడ్లు ఉంటాయి. 1 2 3 4 5 6 7 పీరియడ్స్ ఉంటాయి. ఇది క్వశ్చన్ ఇక్కడ ఉంది. ఎన్ని గ్రూపులు ఎన్ని పీరియడ్లు ఉన్నదని అడిగిన క్వశ్చన్. 18 గ్రూపులు 7 పీరియడ్లు ఉన్నాయి. ఓకే, మూలకాల వర్గీకరణలో 18 గ్రూపులు 7 పీరియడ్లు. ఎవరిచ్చిన పట్టిక ఇది? మరి నీల్స్ బోర్ ఇచ్చిన పట్టిక ఇది. నీల్స్ బోర్ 18 గ్రూపులు 7 పీరియడ్లు. ఇక్కడ మూలకాల వర్గీకరణ 4 బ్లాకులు వర్గీకరించినారు. మొత్తం 4 బ్లాకులు. పెద్ద అపార్ట్మెంట్ ఉందనుకోండి, ఆ పెద్ద అపార్ట్మెంట్ ఏం చేస్తారు? బ్లాకులు పెడతారు. ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్, డి బ్లాక్ అని ఇట్లా పెడతారు కదా. ఇక్కడ 4 బ్లాకులు ఉంటాయి మొత్తం మూలకాల వర్గీకరణలో. ఒకటి ఎస్ బ్లాక్ మూలకాలు. ఎస్ బ్లాక్, ఇగో ఈ ఫస్ట్ అండ్ సెకండ్ కలిస్తే వీటిని ఏమంటారంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. ఎస్ బ్లాక్ మూలకాలు అంటారు. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఈ రెండింటిని, ఈ ఫస్ట్ అండ్ సెకండ్, ఈ 2 నిలువు వరుసలు ఏమంటారు? వాటిని ఎస్ బ్లాక్ మూలకాలు. ఎస్ ఆర్బిటల్ పోతాయి. ఆర్బిటల్ 4 ఎస్పీడిఎఫ్ తెలుసు, మనం చిన్నప్పుడు చదివినాం. ఎస్పీడిఎఫ్ ఇవి ఎస్ బ్లాక్ మూలకాలు. ఈ 2 ఫస్ట్ ఏ గ్రూప్, సెకండ్ ఏ గ్రూప్. ఎవరు? హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్షియం. హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్షియం ఎస్ బ్లాక్ మూలకాలు. సెకండ్ బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం ఇవి ఎస్ బ్లాక్ మూలకాలు. నెక్స్ట్ ఈ 3rd నుంచి 8th వరకు ఉన్నటువంటి 13th 14th 15th 16th 17th 18th, ఇక్కడ 13th అని కూడా రాసుకోవచ్చు. ఇది 14th రాస్తుంది, 15th 16th 17th 18th అని కూడా రాసుకోవచ్చు. ఈ పి బ్లాక్ మూలకాలు అంటారు. వీటిని ఏమంటారు? వీటిని పి బ్లాక్ మూలకాలు అంటారు. లెఫ్ట్ సైడ్ ఉన్నవి ఎస్ బ్లాక్ మూలకాలు, రైట్ సైడ్ ఉన్నవి ఏంటివి? పి బ్లాక్ మూలకాలు. ఇవి పి బ్లాక్ మూలకాలు అంటారు. ఎవరు? బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. ఈ గ్రూప్లను పి బ్లాక్ మూలకాలు అంటారు. పి బ్లాక్ మూలకాలు. ఎలక్ట్రాన్ పి ఆర్బిటల్ పోతే పి బ్లాక్, ఎస్ ఆర్బిటల్ పోతే ఎస్ బ్లాక్. ఇవి ఎస్ బ్లాక్ మూలకాలు. డి ఆర్బిటల్కి పోతే ఎలక్ట్రాన్, ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ డి ఆర్బిటల్. భేదపరిచే ఎలక్ట్రాన్ డి ఆర్బిటల్ పోతే వాటిని ఏమంటారు? డి బ్లాక్ మూలకాలు లేదా పరివర్తన మూలకాలు అంటారు. ఇగో ఈ మధ్యలో ఉన్నటువంటి మూలకాలను డి బ్లాక్ మూలకాలు లేదా పరివర్తన మూలకాలు అంటారు. పరివర్తన మూలకాలు అంటారు. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఇన్ బిట్వీన్ ఎస్ అండ్ పి బ్లాక్, పరివర్తన మూలకాలు. నెక్స్ట్ మరి ఎఫ్ ఆర్బిటల్ పోతే ఈ కింద ఉన్నటువంటి వాటిని ఏమంటారంటే ఎఫ్ బ్లాక్ మూలకాలు అంటారు. ఈ కిందివి ఎఫ్ బ్లాక్ మూలకాలు అంటారు. ఎఫ్ బ్లాక్ మూలకాలు లేదా అంతర పరివర్తన మూలకాలు అంటారు. వీటిని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, అంతర పరివర్తన మూలకాలు అంటారు. ఈ రెండింటిని ఎఫ్ బ్లాక్ మూలకాలు లేదా అంతర పరివర్తన మూలకాలు అంటారు. మొత్తం బ్లాకులు 4. ఒకటి ఎస్ బ్లాక్ మూలకాలు, పి బ్లాక్ మూలకాలు, డి బ్లాక్ మూలకాలు, ఎఫ్ బ్లాక్ మూలకాలు. మొత్తం మూలకాలు 4 బ్లాకులు. ఈ 4 బ్లాక్ మూలకాలు ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్. మధ్యలో ఉన్నటువంటివి డి బ్లాక్ మూలకాలు, కింద ఉన్నటువంటివి ఎఫ్ బ్లాక్ మూలకాలు. 4 బ్లాకులు. ఇప్పుడు మనం చెప్పేటటువంటి టాపిక్ ఏంటంటే మూలకాల వర్గీకరణలో జడవాయువుల గురించి చెప్పుకున్నాం మనం. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. ఒగానిసన్ 118వ మూలకం. ఇది 118వ మూలకం ఒగానిసన్. ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి మూలకాలు ఇవి. ఈ మూలకాల పేరు నేను చెప్తాను, ఓకేనా?
అంటే ఎయిత్ ఏ గ్రూప్లో ఉన్నటువంటి హీలియం, నియాన్, ఆర్గాన్, కెప్టాన్, జేనాన్, రేడాన్ల గురించి చెప్దాం. మనం జడవాయువులు, వాటి యొక్క ఉపయోగాలు ఏమిటి, అవి ఒక్కొక్క మూలకం గురించి చెప్దాం.